అప్పుడు మిషన్ లెర్నింగ్‌లో కూడా ఛాలెంజెస్, లిమిటేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ బయాస్ అండ్ ఫెయిర్‌నెస్. బయాస్డ్ ట్రైనింగ్ డేటా లీడ్స్ టు డిస్క్రిమినేటరీ ప్రిడిక్షన్స్ యాంప్లిఫైయింగ్ సొసైటల్ ఇన్‌ఈక్వాలిటీస్. అంటే ఏం లేదండి. ఇప్పుడు మనం ట్రైనింగ్, టెస్టింగ్ అనేది చూసాం కదా! ఇప్పుడు ట్రైనింగ్ డేటా అనేది దాంట్లో బయాస్ ఉందనుకోండి. బయాస్ అంటే ఇప్పుడు ఆ డేటా అనేది కరెక్ట్‌గా లేదనుకోండి. అదే ప్యాటర్న్‌ని ఎంఎల్ మోడల్ నేర్చుకుండిద్ది. కరెక్ట్‌గా లేని ప్యాటర్న్‌నే నేర్చుకుండిద్ది. ఇప్పుడు మనం 20% డేటాని టెస్టింగ్‌కి ఇస్తాము. ఇంకా ఫ్యూచర్ డేటాను కూడా ఇస్తాం దానికి. అప్పుడు ఏం చేసిద్ది, అది ఆల్రెడీ ఒక అబద్ధపు డేటా మీద ట్రైన్ అయింది కాబట్టి రిజల్ట్స్ కూడా అలాగే వస్తాయన్నమాట. సో దీన్నే బయాస్ అండ్ ఫెయిర్‌నెస్. ఇదొక లిమిటేషన్. సో అందుకని మనం ఆ ట్రైనింగ్ డేటా అనేది కరెక్ట్‌గా ఇవ్వాలి. అందుకే డేటా కలెక్షన్ అనేది చాలా 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 క్రూషియల్ అన్నమాట. నెక్స్ట్ ఓవర్ ఫిట్టింగ్, అండర్ ఫిట్టింగ్. ఇందాక చూసాం కదండీ ట్రైనింగ్ అక్యురసీ, టెస్టింగ్ అక్యురసీ అని. ఇప్పుడు ట్రైనింగ్ అక్యురసీ, ఇంకోటి టెస్టింగ్ అక్యురసీ. ఇవి 2 చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ట్రైనింగ్ అక్యురసీ హైలో ఉండి అంటే మంచిగానే ఉంది. టెస్టింగ్ అక్యురసీ కూడా హైలో ఉంటే అంటే టెస్టింగ్ అక్యురసీ కూడా మంచిగానే ఉంటే దాన్ని మనం నార్మల్ ఫిట్ అంటామన్నమాట. అంటే నార్మల్ ఫిట్ అంటే ఓకే, మోడల్ బాగా రన్ చేస్తుందని చెప్పి డైరెక్ట్ డిప్లాయ్‌మెంట్‌కి ఇచ్చేస్తాం. ఒకవేళ ట్రైనింగ్ అక్యురసీ అనేది హైలో ఉంటే బట్ టెస్టింగ్ అక్యురసీ అనేది లోలో వచ్చిందనుకోండి. అంటే ఏంటి, ట్రైనింగ్ అక్యురసీ బానే వచ్చింది మనకి. అంటే ప్రిడిక్షన్ బాగా చేసింది. బట్ టెస్టింగ్ డేటా ఇచ్చేసరికి మాత్రం అది ప్రిడిక్షన్ సరిగ్గా చేయలేదు. సో అప్పుడు అక్యురసీ అనేది తగ్గింది మనకి. అప్పుడు మనకి ఈ ఓవర్ ఫిట్టింగ్ అనేది వస్తుందన్నమాట. ఈ విషయంలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ట్రైనింగ్ చేసినప్పుడు అక్యురసీ అనేది బానే వచ్చింది. బట్ టెస్టింగ్ చేసినప్పుడు మాత్రం అక్యురసీ రావట్ల. అప్పుడు మనకి ఏం చేయాలో అనేది చాలా చాలా క్రూషియల్‌గా మారుతుంది. ఎందుకంటే ట్రైనింగ్ బానే అయింది ట్రైనింగ్. బట్ టెస్టింగ్ వచ్చేసరికేమో రిజల్ట్ రావట్లేదు. సో అలాంటి టైంలో మనం ఏం చేస్తాం, హైపర్ పారామీటర్ ట్యూనింగ్. అంటే ఈ ఎంఎల్ మోడల్‌లో కొన్ని హైపర్ పారామీటర్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఆ పారామీటర్స్‌ని చేంజ్ చేయడమో, లేకపోతే ఈ యొక్క డేటా ఉంది కదా! ఆ డేటాని కొంచెం ఫ్యూచర్ సెలక్షన్ చేసి కొన్ని రోస్‌ని, కాలమ్స్‌ని కొంచెం మార్చి ఆ విధంగా మళ్ళీ డేటాని కూడా అలాంటివి చేసి ఈ టెస్టింగ్ అక్యురసీని పెంచుతామన్నమాట. ఓకే. నెక్స్ట్ అండర్ ఫిట్టింగ్ ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ ట్రైనింగ్ అక్యురసీ తక్కువ ఉండిద్ది. టెస్టింగ్ అక్యురసీ కూడా తక్కువే ఉండిద్ది. అంటే ట్రైనింగ్ చేసినప్పుడు ఆ యొక్క మోడల్ అక్యురసీ అనేది తక్కువగా ప్రిడిక్ట్ చేసింది. అండ్ టెస్టింగ్ చేసినప్పుడు కూడా తక్కువే ప్రిడిక్ట్ చేసింది. ఎందుకంటే ఆల్రెడీ ట్రైనింగ్ తక్కువలో ఉంది. సో టెస్టింగ్ ఆబ్వియస్లీ తక్కువే వస్తుంది. సో దీన్నే అండర్ ఫిట్టింగ్ అంటాం. ఇది ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే డేటా సరిగ్గా లేదనుకోండి. అప్పుడు అంటే కొంచెం డేటానే ఉందనుకోండి. అప్పుడు ఈ మోడల్ అనేది సరిగ్గా చదవలేదు ఆ ప్యాటర్న్స్‌ని. సో అప్పుడు ఎక్కువ డేటా యాడ్ చేసి ఫీడ్ చేయడం అలాంటివి మనం చేస్తాం అన్నమాట. ఓకే. మోడల్ దట్ మెమరైజ్ ట్రైనింగ్ డేటా ఫెయిల్ ఆన్ న్యూ డేటా. ఓకే. 2 సింపుల్ మెథడ్స్ మిస్ ప్యాటర్న్స్ అండ్ ట్యాగ్. నెక్స్ట్ ఇంటర్ప్రిటబిలిటీ అండ్ ఎక్స్‌ప్లెయినబిలిటీ. ఇప్పుడు ఏం లేదండి, డీప్ లెర్నింగ్ ఉంది కదా! డీప్ లెర్నింగ్ అనేది ఒక బ్లాక్ బాక్స్ లాంటిది. అంటే దాని లోపల ఏం జరుగుతుందనేది ఎవరికీ తెలీదు. అదొక ప్రిడిక్షన్ ఇచ్చేస్తుంది. బట్ నువ్వు ఈ ప్రిడిక్షన్ ఎందుకు ఇచ్చావు అంటే అది చెప్పలేకపోతుందన్నమాట. సో ఎక్స్‌ప్లెయినబిలిటీ అనేది మిస్ అవుతుంది. ఇది ఒక పెద్ద ఛాలెంజ్ అన్నమాట. నేనైతే ఒకటి ఇచ్చేసాను. అది ఎలా ఇచ్చావు ఏంటి అనేది అది ఎక్స్‌ప్లెయిన్ చేయలేదన్నమాట. ఓకే. సో ఇదొక ఛాలెంజ్ అండ్ లిమిటేషన్. ఇంకా డేటా క్వాలిటీ అండ్ ప్రైవసీ. సో ఓకే, గార్బేజ్ ఇన్, గార్బేజ్ ఔట్. ప్రైవసీ లాస్ రిస్ట్రిక్ట్ వాట్ డేటా కెన్ బి కలెక్టెడ్ అండ్ యూజ్డ్. ఏంటి లేదండి, ఇప్పుడు మనం అనుకున్నాం కదా డేటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని. మనం మంచి డేటా ఇస్తే మనకి ప్రిడిక్షన్స్ కూడా అలానే మంచిగా వస్తాయన్నమాట. మనం పిచ్చి డేటా ఇచ్చామనుకోండి, ప్రిడిక్షన్స్ కూడా అలాగే పిచ్చి పిచ్చిగా వస్తాయి. సో అదే అందుకని డేటా క్వాలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ప్రైవసీ ఇష్యూస్ వస్తాయన్నమాట. ఇప్పుడు డేటాని కలెక్ట్ చేయాలి. కలెక్ట్ చేయాలి అంటే అందరూ కూడా డేటాని విల్లింగ్‌నెస్‌గా షేర్ చేయలేరు. ఇప్పుడు సపోజ్ ఫేషియల్ రికగ్నిషనే ఉంది. ఇప్పుడు మన ఇండియాలో ఉన్న ఈ ఫేస్ కొన్ని వరల్డ్‌లో ఉన్న ఫేసెస్ అందరిని తీసుకొచ్చి ఓకే, ఈ ఫేస్ చూసి ఈ ఫేస్ ఇండియన్‌ది, ఈ ఫేస్ యూఎస్‌ది, ఈ ఫేస్ జర్మన్‌ది అని చెప్పడానికి మనం ఇమేజెస్‌ని కలెక్ట్ చేయాలి. ఇప్పుడు అందరూ ఇప్పుడు మీరున్నారు. మీరు నాకు మీ ఇమేజ్ పంపియండి, నేను ట్రైనింగ్ చేసుకుంటా అంటే పంపియగలమా? లేదు. సో ఇది ప్రైవసీ ఇష్యూస్ వస్తాయి. ఇదొకటి మెయిన్ ఛాలెంజ్, లిమిటేషన్. ఇంకోటి ఎథికల్ కన్సిడరేషన్స్ ఏంటంటే ఎప్పుడైతే అటానమస్ డెసిషన్ మేకింగ్ తీసుకుంటుందో కమిషన్, అప్పుడు క్వెషన్స్ అనేవి అకౌంటబిలిటీ, ఫెయిర్‌నెస్, ట్రాన్స్‌పరెన్సీ మీద మనకి క్వెషన్స్ అనేవి రైజ్ అవుతాయన్నమాట.